ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనము. ప్రజలార, భక్తుడైన దావీది విధంగా అంటున్నాడు, ఆకాశము ఎంత ఎత్తులో ఉండును, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో, తండ్రి అయిన యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించే వారిపై దేవుని కృప అంత అధికముగా ఉన్నది అని. ప్రజలారా, మన దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన కృప మనకి చాలును. దేవుడు తన బిడ్డలను ఊరకనే ఉంచడు గదా, వారికి సమస్తమును అనుగ్రహించి అంతకంటే గొప్ప కృపను అనుగ్రహించెను. మన జీవితంలో ఏది జరగాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమి చెయ్యాలన్నా, చివరికి ఈ భూమి మీద జీవించాలన్నా ఆయన కృప మనకు కావలెను. దేవుని యందు ఎందరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిపైన ధారాళమైన కృపను కుమ్మరించుచున్నాడు దేవుడు. ప్రజలారా, కేవలము ఒక్క తరమునకే కాదు, కేవలము ఒక కుటుంబమునకే కాదు, కేవలము ఈ సమయము వరకే దేవుని కృప ఉండెను అని అనుకోకుడి. మనము ఆయనకిష్టులుగా జీవిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి వినయము గలవారమై యథార్థవంతులుగా జీవిస్తే దేవుని యొక్క కృప మన పిల్ల తరములకు ఉండును. నిత్యమును ఆయన కృపతో తరతరములు వర్ధిల్లుదురు. ప్రజలారా, దేవుడు మనల్ని రక్షించాడంటే, మనల్ని తన సొంత బిడ్డలుగా చేసుకునేనంటే, మనమేదో జ్ఞానులము నీతిమంతులమని కాదు గాని ఆయన కృప వల్లనే మనము రక్షింపబడ్డాం, మారు మనస్సు పొందాం. మన తండ్రి దయాదాక్షిణ్యపూర్ణుడు, క్షమాహృదయము కలిగిన వాడు. మన పట్ల జాలి చేసుకునే తండ్రి గాని మనల్ని శిక్షించాలనో, మనల్ని విడిచిపెట్టి నరకమునకు పాత్రులుగా చెయ్యాలనో, లేక మనకేదో కీడు చేయాలన్న ఉద్దేశము దేవునిది కాదు. అది ఎంతమాత్రము కానే కాదు. ఈ పాటికి మనము చేసిన దుష్టక్రియలకు ఎంతో శిక్షను మనము పొందుకొని ఉండవలెను. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు దేవుడు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. తూర్పును పడమరను చూడుడి, అవి రెండు ఎప్పుడైనా కలియునా ఎంత దూరంగా ఉండును? పడమటికి తూర్పు ఎంత దూరమో దేవుడు మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు బలి చేసి తన కృపను మన మీద కుమ్మరించి మన పాత రోత పాపపు జీవితమును తీసివేసి నూతన పరిశుద్ధమైన జీవితమును అనుగ్రహించెను. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మీకు విరోధంగా జీవించి చెడు మార్గములలో నడిచి ఎన్నిసార్లు హెచ్చరించినా గద్దించినా మీ మాట వినక మీ తట్టు తిరగక మీ కృప నుండి తొలగిపోయి మా జీవితాలను వృధా చేసుకొని నాశనమయ్యే వారంగా కాక, దేవా, మీ యందు భయభక్తులు కలిగి మీరిచ్చే కృపా సత్యములను పొందుకొని మీ పరిశుద్ధాత్మను పొందుకొని మీ సన్నిధిలో నివసించే భాగ్యమును, నా కృప నిన్ను విడిచిపోదు అన్న మీ వాగ్దానము పైన విశ్వాసం కలిగి జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.